ప్రీవియస్ క్లాస్లో మనము కొన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ చూసామండి. సో ఫ్రీ వేస్లో బ్యాక్లింక్స్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది మనం చూసాము. సో రిమైనింగ్ టెక్నిక్స్ ఈరోజు కవర్ చేద్దాం. సో వీ హ్యావ్ కవర్డ్ టిల్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్. సో Program. Yes. సో ఈరోజు వీడియో సబ్మిషన్, ఈ రెస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. వీడియో సబ్మిషన్ అంటే ఏంటి? సో ఇమేజ్ సబ్మిషన్ లాగేనండి. ఇమేజ్ సబ్మిషన్లో ఇమేజెస్ సబ్మిట్ చేస్తాం, వీడియో సబ్మిషన్లో వీడియోస్ సబ్మిట్ చేస్తాం. సో అప్లోడింగ్ వీడియోస్ టు వీడియో షేరింగ్ వెబ్సైట్స్ ఈస్ కాల్డ్ యాజ్ వీడియో సబ్మిషన్. సో మన కంటెంట్ని కానీ, మన బిజినెస్ని కానీ, మన ప్రోడక్ట్ని కానీ, లేదంటే మన సర్వీస్ని కానీ ప్రమోట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తే దాన్ని వీడియో సబ్మిషన్ అంటాం. సో బెస్ట్ వీడియో సబ్మిషన్ ప్లాట్ఫామ్స్ ఏవండి? యూట్యూబ్. Mm. Yes. So YouTube is entirely a video-based platform. Another most important thing is it is second biggest search engine in the world. So people ఎక్కువ search చేసేది ఫస్ట్ ప్లేస్ గూగుల్, సెకండ్ ప్లేస్ ఇస్ యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్కి అంత ఉందన్నమాట డిమాండ్. పీపుల్ ఆర్ యూజింగ్ దట్ ఇన్ ఏ that way. Okay, and it's the world's largest video sharing platform. సో వరల్డ్లోనే లార్జెస్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. చాలామంది యూట్యూబ్లో రీల్స్ చేస్తున్నారు. దే కీప్ ఎడ్యుకేషనల్ వీడియోస్, దే కీప్ ఎంటర్టైనింగ్ వీడియోస్, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, రెసిపీస్, మెనీ మోర్, షార్ట్ ఫిలిమ్స్ అని ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ యూట్యూబ్ వీ కెన్ అప్లోడ్ వీడియోస్, వీ కెన్ వాచ్ వీడియోస్ అండ్ ఆల్సో వీ కెన్ షేర్ ది వీడియోస్. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే యూట్యూబ్లో కనుక మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు, సో వీడియోతో పాటు వీ కెన్ యాడ్ టైటిల్, డిస్క్రిప్షన్, మన బిజినెస్ ఇన్ఫో లైక్ వెబ్సైట్ అడ్రస్ కానివ్వండి, ఇంకా కాంటాక్ట్ ఇన్ఫో, ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఐ విల్ గో టు మై ఛానల్ లైక్ దిస్. Okay, so let me open the recent video, right? ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో కనుక మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఒక టైటిల్ పెట్టచ్చు, ఆ వీడియో దేని గురించి అని క్లియర్గా ఒక డిస్క్రిప్షన్ రాయొచ్చు. అండ్ Yes. దెన్ సో వీ కెన్ ఆల్సో యాడ్ వీ కెన్ ఆల్సో యాడ్ సమ్ లింక్స్. సో నా లింక్డ్ఇన్ అకౌంట్ ఫాలో అవ్వండి, దిస్ ఈస్ మై వెబ్సైట్, యూ కెన్ కాంటాక్ట్ త్రూ దిస్ వెబ్సైట్ అన్నట్టు. ఇంకా కొంతమంది ఫోన్ నెంబర్ అవన్నీ కూడా, కాంటాక్ట్ ఇన్ఫో, మెయిల్ ఐడి అవన్నీ కూడా మీరు ఇచ్చుకోవచ్చండి. సో త్రూ దిస్ వీ కెన్ గెట్ ఎ బ్యాక్ లింక్ అండ్ ఆల్సో మంచి ట్రాఫిక్ వస్తుందండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ అని చెప్తాను నేనైతే. సో ఈ వీడియోస్ అనేటివి ఎస్సీఆర్పిలో కూడా కనిపిస్తాయి మీకు. సో లెట్ మీ సర్చ్ లైక్ హ్యావ్ టు మేక్ ఏ ఎగ్లెస్ కేక్ అలా సర్చ్ చేస్తాను. సో నా సో ఐ విల్ బి షోన్ విత్ వీడియోస్ హియర్. అవునా, ఇవన్నీ ఏ వీడియోస్ అండి? యూట్యూబ్ వీడియోస్. YouTube ఒకవేళ videos. మన వెబ్సైట్ టాప్లో ర్యాంక్ అవ్వకపోయినా ఈ అదర్ ప్లాట్ఫామ్స్ త్రూ మనం టాప్లో ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో దట్ ఈస్ వన్ బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ గెయినింగ్ బ్యాక్లింక్స్. సో ఈ బ్యాక్లింక్స్ కానీ ఆఫ్ పేజ్ ఎస్సీఓలో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. మన వెబ్సైట్ త్రూ మనం టాప్లో ర్యాంక్ అవ్వలేకపోయినా, సో మన కంటెంట్ ఎక్కడైనా పోస్ట్ చేసి ఇలా మనం మన బిజినెస్ టాప్లో చూపించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ వే. ఓకే, సో యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ అని చెప్తానండి నేను. ఎందుకంటే మనకు ట్రాఫిక్ చాలా బాగా వస్తుంది, యూట్యూబ్ చాలా మంది వాడతారు. సో విల్ గెట్ వెరీ గుడ్ ట్రాఫిక్ ఫ్రమ్ యూట్యూబ్. ఇప్పుడు చాలా మంది మీరు గమనిస్తే యూట్యూబ్లో వీడియోస్ చేస్తారండి, శారీస్ అమ్మే వాళ్ళు కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లేదంటే వై. సో వీ కెన్ ఎర్న్ త్రూ Okay. యూట్యూబ్. యూట్యూబ్లో ఇక్కడ యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యాడ్స్ త్రూ వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారు. ఇన్ ది సేమ్ వే దే కెన్ ప్రమోట్ దేర్ బిజినెస్, బ్యాక్ లింక్ వస్తుంది, సో మంచి బ్రాండింగ్ కూడా అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ వై Yes. యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు షోకేస్ అవర్ బిజినెస్ అని చెప్తాను. ఈ యూట్యూబ్ గురించి ఇన్ డెప్త్గా నేను సపరేట్గా ఒక క్లాస్ తీసుకుంటా అండి ఫర్దర్గా. సో హౌ టు అప్లోడ్ ఏ వీడియో, హౌ టు రైట్ దిస్ కంటెంట్, యూట్యూబ్ ఎస్సీఓ కానీ, యూట్యూబ్ మార్కెటింగ్ కానీ, హౌ టు ఎర్న్ మనీ త్రూ యూట్యూబ్, ఇదంతా కూడా నేను సపరేట్గా ఒక క్లాస్ తీసుకుంటా. ఓకే,
సో ఇప్పుడు Okay. ఇది ఒకటేనా వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్? ఇంకా చాలా ఉన్నాయండి. సో విమియో అని వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్. సో ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వీటన్నిటిలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా? Yes. రైట్. సో అందులో యూట్యూబ్ టాప్ అని చెప్తాను నేను. ఓకే, యూట్యూబ్, టిక్ టాక్ ఇంతకుముందు టాప్లో ఉండే, బట్ ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ ఇండియా నా. సో ఇన్స్టాగ్రామ్, విమియో ఇవి ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మీరు వీడియో పబ్లిష్ చేసి ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి నేను ముందు చెప్పున్నా అండి. సో యూ కెన్ యూస్ స్క్రీన్ రికార్డింగ్ టూల్స్ లైక్ జూమ్. స్క్రీన్ రికార్డ్ చేసుకొని పోస్ట్ చేయండి. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా నా వీడియోస్ అన్నిట్లో కూడా. నాకు నేను క్లాస్ చెప్పేటప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ వన్ వే. యూ కెన్ యూస్ కెమెరా ఆర్ మొబైల్ ఫోన్. సో నార్మల్గా చాలామంది ఫుడ్ వీడియోస్ కానీ, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చాలా నీచ్ ఉన్నాయండి. నీచ్ మీన్స్ సో ఇన్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. ఫీల్డ్ ఇన్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో కొంతమందికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి టెక్నాలజీ మీద బాగా నాలెడ్జ్ ఉంటుంది, ఇంకొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ మీద, ఇంకా కొంతమందికి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద మంచి ఐడియా ఉంటుంది, కొంతమంది కంపారిజన్ వీడియోస్ కైండ్ ఆఫ్ కూడా చేస్తూ ఉంటారు. సో ది థింగ్ ఈస్, మీకు ఏ నీచ్ అయితే బాగా వచ్చు, ఏ నీచ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందో ఆ నీచ్ చూస్ చేసుకొని వాటి మీద మీరు వీడియోస్ చేయొచ్చు. యూ కెన్ యూస్ మొబైల్ ఫోన్ ఆర్ కెమెరా, ఆర్ ఎల్స్ ఫేస్ వీడియోస్ చేసైనా పోస్ట్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ స్క్రీన్ రికార్డింగ్ అండ్ ఆల్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్. ఇట్ వర్క్స్ వెరీ వెరీ గుడ్ అని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ క్లాసిఫైడ్ సబ్మిషన్ ఆర్ యాడ్ పోస్టింగ్. క్లాసిఫైడ్ సబ్మిషన్ అంటే ఏంటి? సో హియర్ we post ads about our product, service, or about our website on classified advertisement sites. సో అడ్వర్టైజ్మెంట్ సైట్స్ కొన్ని ఉంటాయండి. సో ఆ సైట్స్కి వెళ్ళి మన బిజినెస్ గురించి కానీ, మన వెబ్సైట్ గురించి కానీ మనం ఒక యాడ్ అనేది ఇస్తాం అన్నమాట. సో అందుకే దీన్ని యాడ్ పోస్టింగ్ అని కూడా అనొచ్చు. ఈ ఓఎల్ఎక్స్ వీటి గురించి విన్నారా అండి ఎప్పుడన్నా? Yes. ఓఎల్ఎక్స్, Oh, yes. click.in, సులేఖ, ఇంకా క్వికర్, జస్ట్ డయల్. సో ఇవన్నీ కూడా యాడ్ పోస్టింగ్ సైట్స్ అండి, ఫేమస్ యాడ్ పోస్టింగ్ సైట్స్. ఇంకా మీకు కావాలన్నా కూడా, సో యుల్ గెట్ మెనీ. సో ఇఫ్ యూ సర్చ్ ఆన్ గూగుల్ మీకు ఇంకా చాలా వస్తాయండి. సో మీరు వీటిలో దేనికైనా వెళ్ళి మీరు యాడ్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఈ ఓఎల్ఎక్స్ అనేది దేనికి ఫేమస్ అండి? సో పాత ప్రోడక్ట్స్ అమ్మడం అలా Yes. అలాంటిదే కాదు, ఇట్లా ఈ పని కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఓన్లీ ప్రోడక్ట్ రిలేవెంటే కాదు, మన కోర్స్ రిలవెంట్ ఏదన్నా ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు అక్కడ షోకేస్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గో టు ఓఎల్ఎక్స్ అండ్ షో యూ. సో ప్రతి దాంట్లో కూడా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో వీటిని ఫ్రీ క్లాసిఫైడ్స్ అంటున్నారండి. ఫ్రీ క్లాసిఫైడ్ యాడ్స్ అండి, యాడ్ పోస్టింగ్ ప్లాట్ఫామ్స్ అనొచ్చు వీటిని. సో అడ్వర్టైజ్మెంట్ సైట్స్ అట్లా. ఓకే, ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ హియర్ టు అలౌ దిస్ టైమ్. ఓకే, లాగిన్ చేయండి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని. సో ఐ క్లిక్ ఆన్ లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ వీళ్ళు పెట్టినట్టు కార్, బైక్ ఏమైనా సెల్ చేసుకోవచ్చు అంట. సో చూడండి ఇవన్నీ చెప్తున్నారు. నైస్. సో ఫస్ట్ ఐ విల్ గో టు సెల్. సో కమర్షియలే కాదు, వీ కెన్ గో ఫర్ సర్వీసెస్. నేను సర్వీసెస్కి వెళ్తానండి. చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా ఉంది, అవునా? రైట్, యూ Yes. కెన్ చూస్ దట్. సో ఇంతవరకు ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ అనుకునే వాళ్ళు యూ కెన్ గో దిస్ అదర్ సర్వీసెస్ ఇంకా ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్లాసెస్ చూస్ చేసుకుంటాను. సో ఐ చూస్ అదర్స్ అయినా చూస్ చేసుకోండి, లేదంటే ట్యూషన్స్ అట్లా చెప్తాను. సో ఐ గివ్ లైక్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ దెన్ డిస్క్రిప్షన్. సో మీ కోర్స్ గురించి కానీ అవన్నీ కూడా ప్రాపర్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. సో నేను నా వెబ్సైట్కి వెళ్ళి తీసుకుంటాను, ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ చాట్ జీపీటీ అండ్ ఆల్. బట్ ప్రస్తుతానికి నేను ఎగ్జాంపుల్ కోసం మాత్రమే కాపింగ్ హియర్. సో దెన్ ఐ విల్ పోస్ట్ ఇట్ హియర్.
సమ్ డిస్క్రిప్షన్. సో యూ కెన్ అప్లోడ్ అప్ టు 12 ఫొటోస్ అంటండి. సో మీకు ఏమైనా బ్రోచర్స్ ఉన్నా అలా ఏమైనా ఉన్నా మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఐ విల్ సింప్లీ గో విత్ దిస్ వన్, ఓపెన్. So and then I'll click another thing, this one. So once you are done, so మీ కరెంట్ స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. సో కరెంట్ లొకేషన్ ఫస్ట్ ఇది ఎంటర్ చేద్దాం. స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ దెన్ సిటీ ఈస్ కడప అండ్ దెన్ నేబర్హుడ్ సంథింగ్ ఐఎమ్ చూసింగ్ అండి. I don't want to waste time here. Something I'm choosing some location. So current location. ఓకే, ఇది నా కరెంట్ లొకేషన్ రికార్డ్ చేస్తుందండి. కరెంట్ ఈ ఊర్లో ఉన్నా. ఆటోమేటిక్గా ఇందాక ఒక అడిగింది కదా, ఒక బాక్స్ లాగా, ఐ మీన్ ఇట్ ఓపెన్ అప్ Yes. షార్ట్ బాక్స్, మీ కరెంట్ లొకేషన్ రికార్డ్ చేసుకోవచ్చా అని. సో ఇట్ రికార్డెడ్. నేమ్, ఎస్. సో యూ కెన్ గివ్ ఎ ఫోటో ఇఫ్ యూ వాంట్. ఒక ప్రొఫైల్ పిక్చర్ కూడా యాడ్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. అండ్ దెన్ సో ఐఎమ్ గివింగ్ ఏ ఫోన్ నెంబర్. సో కన్ఫర్మేషన్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది. సో ఇట్స్ మ్యాండేటరీ. ఇంతకుముందు మ్యాండేటరీ కాకుండా, సో ఐ హ్యావ్ టు గివ్ ది ఓటీపీ నా. ఎస్, ఐ గాట్ ఇట్. డన్. సో దిస్ ఫోన్ నెంబర్ ఈస్ ఆల్రెడీ యూజ్డ్ బై, ఓకే. అసలు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా నేను చేయలేను. లెట్ మీ గో క్యాన్సిల్ దిస్. దెన్ సో ఫోన్ నెంబర్ ఈస్ కంపల్సరీ ఇట్ సీమ్స్. ఓకే, సో లెట్ మీ గివ్ మీ అనదర్ నెంబర్ ఆర్ ఎల్స్ ఓడిఎంటి తెలుగు ఇలా. ఓకే, సో ఒక నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇంకొక అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేసుకోలేము. సో మేక్ షూర్ యూ రిమెంబర్ ది ఐడి అండ్ పాస్వర్డ్. Okay. ఓకే, సో యువర్ యాడ్ విల్ గో Yes. లైవ్ షార్ట్లీ. సో ఈ యాడ్స్ ఎవరైనా సర్చ్ చేస్తే ఎస్సీఆర్పిలో కూడా కనిపించే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. ఓకే, Okay. ఇక్కడ చూడండి, OLX allows 1 ఫ్రీ యాడ్ ఇన్ 30 days. సో ఎవ్రీ Yes. 30 డేస్కి మీరు ఒక ఫ్రీ యాడ్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలి అంటే యూ హ్యావ్ టు పే అమౌంట్ అన్నట్టు. సో రివ్యూ ది యాడ్ కొడుతున్నాను. సో యువర్ యాడ్ ఈస్ వెయిటింగ్ టు గో లైవ్. ఇలా కనిపిస్తుందంటండి మీ యాడ్ అనేది. బాగానే ఉందని, రైట్. దెన్ మీకు ఏమైనా కావాలంటే యూ కెన్ మేక్ చేంజెస్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. Yes. ఐ ఐ విల్ సింప్లీ కాపీ ది లింక్. సో ఈ లింక్ మీరు ఎక్కడ పేస్ట్ చేసుకోవాలండి? ఇక్కడ. సో అండ్ ఆల్సో మెన్షన్ ది సైట్. సో వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి అనేది మెన్షన్ చేసుకోండి. Mm. Okay. సో వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే OLX.in. సో ఆ వెబ్సైట్ లింక్ తీసుకొచ్చి పెట్టుకోండి. అండ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ సబ్మిషన్ ఇస్ దిస్ చెప్పండి. క్లాసిఫైడ్ Mm. క్లాసిఫైడ్ సబ్మిషన్ ఆర్ యాడ్ పోస్టింగ్. Add. ఇలా మీరు ఈ యాడ్ పోస్టింగ్ అనేది మల్టిపుల్ సైట్స్లో చేయాలి. ఏదైనా Okay. కంపెనీకి వెళ్తే కొన్నిసార్లు వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చేస్తారండి మీకు ఇక్కడ ఎక్సెల్ షీట్లో. ఆ Okay. ప్రతి సైట్లోకి వెళ్ళి మీరు లింక్ సబ్మిట్ చేయాలన్నట్టు. ఓకే, ఆర్ఎల్స్ మీరు ఓన్గా చేస్తే ఇలా మీరే క్రియేట్ చేయాలి. ఒక షీట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి పంపించాలి ప్రూఫ్ ప్రూఫ్ కోసం అన్నమాట. డన్. అండ్ దెన్ Yes. ఐల్ గో బ్యాక్ టు నెక్స్ట్ టెక్నిక్. సో ఇలా మీరు సులేఖ, జస్ట్ డయల్, క్విక్కర్ అలా చాలా సైట్స్ ఉన్నాయండి. ఆ సైట్స్లో అన్నింటిలో వెళ్ళి కూడా పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ సోషల్ బుక్ మార్కింగ్. సో అసలు ఈ బుక్ మార్కింగ్ అంటే ఏంటి? సో మీకు ఇక్కడ కనిపిస్తే ఇవన్నీ బుక్ మార్క్సే అండి, అవునా? Yeah. రైట్. సో ఇఫ్ యూ బుక్ మార్క్ ఎనీ పేజ్,
వీ కెన్ ఓపెన్ ఇట్ ఈజీలీ. సో మళ్ళీ ఆ పేజ్ కోసం సర్చ్ చేసి దాన్ని వెతికి ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. డైరెక్ట్గా సింపుల్గా ఒక వన్ క్లిక్తో మనం ఓపెన్ చేసేయచ్చు అనమాట. సో బుక్ మార్కింగ్ ఈజ్ నథింగ్ బట్ సేవింగ్ అన్ ఆన్లైన్ లింక్. ఒక వెబ్సైట్ లింక్ కానీ లేదంటే ఏదైనా పేజ్ కానీ లింక్ మనం సేవ్ చేసుకుంటే వీ కెన్ ఫైండ్ ఇట్ ఈజీలీ లేటర్ వితౌట్ సర్చింగ్ ఫర్ ఇట్. సో దానికోసం Yes. వెతికే పని లేకుండా ఈజీగా ఒక సింపుల్ క్లిక్తో ఓపెన్ చేసేయచ్చు. దాన్ని బుక్ మార్కింగ్ అంటాం. సో ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ అంటే ఏంటి? గుడ్ బ్యాక్ హియర్. Right. So submitting and sharing our website's link on various social bookmarking sites is called social bookmarking. సో మన వెబ్సైట్ లింక్ని మల్టిపుల్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్లో షేర్ చేస్తామండి, బ్యాక్ లింక్ తెచ్చుకోవడం కోసం. సో దాన్నే సోషల్ బుక్ మార్కింగ్ అని అంటాం. సో సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఏంటి? చాలా ఉన్నాయండి. సో యూ కెన్ సింప్లీ సర్చ్ ఫర్ సోషల్ బుక్ మార్కింగ్ sites. So you'll get a list here. సో వీటన్నిటికీ వెళ్ళి మనం మన వెబ్సైట్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. యూ కెన్ హ్యాపీలీ కాపీ దిస్ లింక్ అండ్ పేస్ట్ దర్. సో నా అనైతే ఒకటి చూపిస్తానండి. సో అల్ట్రా bookmarks.com. సో నేను ఇవే ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే అది చెక్ దెమ్. నేను ఆల్రెడీ వీటిని ఒకసారి చెక్ చేశానండి క్లాస్కి ముందు, వర్క్ అవుతున్నాయా లేదా అని. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. సో ఇక్కడ కనిపించే సైట్స్ కొన్ని వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. అవి చెక్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను క్లాస్కి ముందే చెక్ చేసే సైట్స్ కొన్ని నోట్ చేసుకున్నాను అనమాట. దట్ ఈస్ ది రీజన్. అంతకుమించి ఇంకేం లేదు. ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ultrabookmarks.com. సో వీటిలో మనం రిజిస్టర్ అవ్వాలి ముందు. సో ఎవ్రీ సైట్ మనం రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చిన్న ఆప్షన్ ఉందండి రిజిస్టర్ అని, ఇక్కడ క్లిక్ చేయండి. సో దట్ యుల్ గెట్ ఏ ఫామ్, యూ హ్యావ్ టు రిజిస్టర్ హియర్. సో నా నేమ్ అవన్నీ కూడా ఇస్తాను నేను. సో కొంచెం ఓపికగా వెతకాలండి ఇట్లాంటి సైట్స్ అన్నిట్లో కూడా. ఐ గివ్ మై ఈమెయిల్ అడ్రస్. And then password. So I can choose my own. And then nickname. I'm not a robot. And then click on register. So once we register, సో మనకి ఇక్కడ పోస్ట్ బుక్ మార్క్ అనే ఆప్షన్ ఒకటి ఉందండి. సో దాని మీద క్లిక్ చేద్దాం. ఆర్ ఎల్స్ యాడ్ బుక్ మార్క్ అని అలా ఏమన్నా ఉంటుంది. సో చూస్ దట్ వన్. సో మోస్ట్లీ ఈ సైట్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి. సో కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇప్పుడు చూడండి సబ్మిట్ బుక్ మార్క్ అని ఉంటుంది. ఇది ఈజీ అండి. సో వెబ్సైట్ యూఆర్ఎల్ ఇద్దాం. ఐఎమ్ కాపీయింగ్ దిస్ యూఆర్ఎల్. అండ్ దెన్ టైటిల్. సో టైటిల్ ఏంటి? సో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో విత్ ఇన్ 30 క్యారెక్టర్స్ అలా ఏదో ఉండాలని వచ్చిందండి, దాన్ని బట్టి ఇవ్వండి. సో ఐమ్ గివింగ్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఏమన్నా ఇచ్చింది. ఆర్ ఎల్స్ ఐ విల్ చూస్ ఎడ్యుకేషన్ సింప్లీ. ఓకే, ట్యాగ్స్. సో మాక్సిమం 3 ట్యాగ్స్ అలౌడ్ అంటే మీ బిజినెస్కి ఏది రిలవెంటో అది ఇవ్వండి ట్యాగ్స్. డిజిటల్ మార్కెటింగ్, మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, ఇలా 3 కీవర్డ్స్ ఇస్తున్నాను నేను. డన్. అండ్ దెన్ లొకేషన్. సో ఐఎమ్ చూసింగ్ ఇండియా. అండ్ దెన్ మెయిల్ ఐడి. ఫోన్ నెంబర్, గివ్ యూ ఫోన్ నెంబర్. సో ఒక ఫోన్ నెంబర్ కూడా వేరేది ఉంటే బెటర్ ఏమో. అడ్రస్. డన్. సో డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ వెబ్సైట్. సో నేను ఇక్కడ ఉన్నదే ఇస్తానండి. సో మీరైతే ప్రాపర్గా ఇవ్వండి.
and then agree to terms and conditions. I'm not a robot, and then preview and submit. So, post submitted successfully, your article will be visible after approval. సో కొన్ని సైట్స్ ఏంటంటే అండి వెంటనే అప్రూవ్ చేసేస్తాయి. కొన్ని సైట్స్ కొంచెం టైం తీసుకొని అప్రూవ్ చేస్తాయి. తర్వాత మనకు ఒక మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో మీరేం చేయాలంటే లింక్ కాపీ చేసుకోండి. ఓకే, సో కాపీ దిస్ లింక్ సింప్లీ పెండింగ్ ఫర్ రివ్యూ అని ఉంది కదా. సో ఐ కాపీ దిస్ లింక్ and then I'll go here, I'll paste the link here, and then so item posting on the so social bookmarking. Social media. Marketing. Yes. Okay, Marketing. so ఇది అండర్ పెండింగ్ స్టేటస్ కదా, మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఐ ర్యాప్ దిస్ కంటెంట్ సో దట్ ఇట్ విల్ లుక్ గుడ్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ లింక్ వచ్చేసి సో సో పెండింగ్ అనే స్టేటస్లో పెట్టండి. సో అప్రూవ్ అయిన Okay. తర్వాత వీళ్ళు గెట్ ఏ మెయిల్ అన్నట్టు. ఒకసారి వీళ్ళు మెయిల్ కూడా పంపిస్తారు అప్రూవ్డ్ అన్నట్టు. దే హ్యావ్ టు అప్రూవ్. డన్. సో దిస్ ఈస్ అబౌట్ సోషల్ బుక్ మార్కింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ గెస్ట్ బ్లాగింగ్ ఆర్ గెస్ట్ పోస్టింగ్. ఇక్కడ ఏంటంటే అండి, వి పోస్ట్ అవర్ కంటెంట్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఆన్ సమ్ అదర్స్ వెబ్సైట్ అండ్ విల్ గెట్ ఎ బ్యాక్ లింక్ ఇన్ రిటర్న్. మామూలుగా ఆర్టికల్స్ కానీ పోస్ట్ కానీ మన వెబ్సైట్లో మనం రాసుకుంటామండి. ఇక్కడ ఏం చేస్తామంటే Yeah. వేరే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆర్టికల్ రాసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ రిటర్న్ ఒక బ్యాక్ లింక్ తెచ్చుకుంటాం. సో కొన్నిసార్లు Okay. ఏంటంటే మనకు బ్యాక్ లింక్ కోసం కాకపోతే వీ కెన్ గెట్ పెయిడ్ అనమాట. కొన్ని ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే మాకు ఆర్టికల్ రాసి ఇచ్చినందుకు ఇంత పేమెంట్ తీసుకోండి అని పే కూడా చేస్తాయి. ఓకే, సో either we can get money or we can get a backlink, and this backlink is very valuable when compared to other backlinks. సో అదర్ బ్యాక్లింక్ టెక్నిక్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా వాల్యుబుల్. ఎందుకంటే జెన్యున్గా వేరే వెబ్సైట్కి వెళ్ళి ఆర్టికల్ రాసి వాటి నుంచి జెన్యున్గా మనం బ్యాక్లింక్ తెచ్చుకుంటున్నాం. సో వీఆర్ గెటింగ్ అ బ్యాక్లింక్ ఫర్ ష్యూర్, దట్ టు ఫ్రమ్ రిలవెంట్ వెబ్సైట్స్ బై రైటింగ్ ప్రాపర్ కంటెంట్. అందువల్ల ఇది చాలా వాల్యుబుల్ అని చెప్తున్నాను అన్నమాట. సో టు సర్చ్ ఫర్ గెస్ట్ బ్లాగింగ్ సైట్స్, సో గెస్ట్ బ్లాగింగ్ సైట్స్ కోసం సర్చ్ చేయాలి అంటే సో యూ హ్యావ్ టు గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ write for us plus your niche. సో మీ నీచ్ ఏదో అది ఇవ్వండి. ఓకే, లైక్ రైట్ ఫర్ అస్. ఇప్పుడు నా నీచ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. Great one. Yes. డిజిటల్ మార్కెటింగ్. రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్, స్కిన్ కేర్ అయితే స్కిన్ కేర్, ఫుడ్ అయితే ఫుడ్. మీది ఏదైతే అది ఇవ్వండి, మీ ఫీల్డ్ ఏదైతే అది. ఓకే, సో ఐ కాపీ దిస్ అండ్ ఐ కీప్ దట్. సో ఎందుకు మీ నీచే చూస్ చేసుకోమంటున్నా? రిలవెంట్ సైట్స్ నుంచి బ్యాక్లింక్స్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కదా, అందువని రిలవెంట్ సైట్స్లో వెళ్ళి ఆర్టికల్ కూడా రాయండి. డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో, ఐ మీన్ ఎవరైతే ఆర్టికల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ ఆఫ్ సైట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. సో యూ కెన్ గో టు దేర్ సైట్స్, ఫస్ట్ చెక్ దేర్ గైడ్ లైన్స్. సో ప్రతి వెబ్సైట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. కొన్ని వెబ్సైట్స్ ఎలా అంటే మాకు యునిక్ కంటెంటే ఉండాలి, మినిమం 800 క్యారెక్టర్స్ సారీ వర్డ్స్ ఉండాలి ఆర్టికల్ అనేది, వేరే ఎక్కడ కూడా పోస్ట్ చేసి ఉండకూడదు, ఈ పర్టికులర్ టాపిక్స్ మీద ఆర్టికల్ కావాలి అలాగా. సో ఎవ్రీ సైట్ విల్ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్. సో అకార్డింగ్ టు దోస్ గైడ్ లైన్స్ యూ హ్యావ్ టు రైట్ ది ఆర్టికల్ అన్నట్టు. ఐ క్లిక్ హియర్. సో చూడండి, ఇక్కడ వీళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చేస్తున్నారు ఓపెన్ చేస్తూనే. సో కంటెంట్ లెంత్ షుడ్ బి 3000 వర్డ్స్. సో బేసిక్స్ అవాయిడ్ చేయండి, ఇన్ డెప్త్ రాయండి. సో ఎవర్ గ్రీన్ కంటెంట్ గురించి రాయమని అడుగుతున్నారు, అంటే లేటెస్ట్ వాటి గురించి. సో వెల్ రీసెర్చ్డ్ ఇన్ డెప్త్ కంటెంట్ కావాలంట, యాక్టివ్ వాయిస్లో ఉండాలంట. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని చిన్నప్పుడు ఇంగ్లీష్లో చదువుకుంటాము. సో ఇప్పుడు మనం అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో మేక్ షూర్ యూ చెక్ ఇట్ వన్స్ లేటర్. సో కంటెంట్ షుడ్ బి ప్రాపర్లీ ఫార్మాటెడ్, అంటే ప్రాపర్ హెడ్డింగ్స్ కానీ ప్రాపర్ పాయింట్స్ కానీ ఇమేజెస్ అవన్నీ ప్రాపర్గా ఉండాలి. నో ఫ్లఫీ కంటెంట్, ఈ సెంటెన్స్ షుడ్ యాడ్ వాల్యూ. సో ఏదో కంటెంట్ రాస్తున్నామని సోది రాయకండి. సో డోంట్ బ్లఫ్. సో ఎవ్రీ సెంటెన్స్ షుడ్ హ్యావ్ ప్రాపర్ కంటెంట్ అని చెప్తున్నాను. సో రిలవెంట్ ఇమేజెస్ అండ్ వీడియోస్ వాడాలంట, నో కాపీరైట్ ఇమేజెస్. సో పేరాగ్రాఫ్స్ నాట్ మోర్ దాన్ 3 lines ఆర్ 50 words. సో ప్రతి 3 lines ఒక పేరాగ్రాఫ్.
సో వన్ డూ ఫాలో లింక్ విల్ బి గివెన్. సో డూ ఫాలో లింక్ అంటే విల్ గెట్ లింక్ జ్యూస్ ప్లస్ ట్రాఫిక్ రెండు వస్తాయి. సో Correct. లింక్ వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది, సో దాట్ మన ఎస్ఏఆర్పి ర్యాంకింగ్ బాగా పెరుగుతుంది డూ ఫాలో లింక్ వస్తాయి. సో డూ ఫాలో లింక్స్ ఇస్తారు. Okay. రైట్, Okay. ఆథర్ బయో ఎవరు రాశారు అది కూడా మెన్షన్ చేయండి. గ్రామర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండద్దు. సో ఫైల్ని డిఓసిఎక్స్ అంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉండాలి. సో వర్డ్ ఫార్మాట్లో ఉండాలి అంటున్నాడు. సో వెల్ డిజైన్డ్ ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఇమేజెస్. సో ఈజీగా అండర్స్టాండ్ అయ్యే ఇమేజెస్ని ఇన్ఫోగ్రాఫిక్స్ అంటారండి. నిన్న మనం చెప్పుకున్నాం Okay. ఇన్ఫోగ్రాఫిక్స్ టాపిక్. Yes. సో దాంట్లో బొమ్మలు వాడడం, గ్రాఫ్స్ కానివ్వండి, ఏదైనా లైక్ మైండ్ మ్యాప్స్ అలా ఈజీగా అండర్స్టాండబుల్ వేస్లో కనుక ఇమేజెస్ క్రియేట్ అయితే లుక్ అండ్ ఫీల్ కూడా బాగుంటాయి ఇవి. సో దే ఆర్ కాల్డ్ ఇన్ఫోగ్రాఫిక్స్. నో ప్లెగరైజ్డ్ కంటెంట్ అంటే కాపీ కంటెంట్ ఉండద్దు. నో ప్రమోషనల్ కంటెంట్. సో ఓన్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్. సో ఇలా ఇవన్నీ కూడా చదవండి. సో వీటి ప్రకారం మనం ఆర్టికల్ అనేది రాయాలి. సో ఇప్పుడు ఒకవేళ యు ఆర్ రెడీ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్, సో మీరు మీ ఆర్టికల్ని వీళ్ళకి పంపాలి త్రూ మెయిల్. యూ హ్యావ్ టు సెండ్ త్రూ మెయిల్. అంటే మొత్తం రాసి పంపించమని కాదు. సో ఒక సింపుల్గా ఒక సమ్మరీ లాగా రాసి, సో దేని గురించి మీరు ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నారు అలా మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఇఫ్ దే యాక్సెప్ట్ ది టాపిక్ అండ్ ఆల్, యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ది ఆర్టికల్ అండ్ యూ కెన్ సబ్మిట్ దమ్. సో విత్ ఇన్ 1 or 2 వర్కింగ్ డేస్లో వాళ్ళు రిప్లై బ్యాక్ ఇస్తారంటండి. సో వీ హ్యావ్ ది రైట్ టు మాడిఫై ఆర్ ఎడిట్ ది కంటెంట్స్. సో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు మాడిఫై చేసుకుంటామంటున్నారు. సో వీ మైట్ నాట్ అప్రూవ్ ఇఫ్ ది కంటెంట్ డజంట్ మీట్ అవర్ గైడ్ లైన్స్. సో మేము చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ప్రాపర్గా లేకపోతే మేము అప్రూవ్ చేయము అని కూడా చెప్తున్నాం. ఓకే, రైట్. సో ఎనీ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ us బై ఈమెయిల్. సో ఇలా మీరు చెప్పచ్చు వీఆర్ యాక్సెప్టింగ్ ఎవర్ గ్రీన్ ఆర్టికల్ టాపిక్స్ లైక్. సో టాప్ 10 చూడండి, ఇవన్నీ కూడా రాయొచ్చు అంటండి. సో ఈ టాపిక్స్ మీద రాయండి అని చెప్తున్నాను. క్లియర్? Yes. డన్. సో చూడు వీళ్ళన్ని కీవర్డ్స్ ఉన్న సో డిజిటల్ మార్కెటింగ్ ఫర్ రైట్ ఫర్ అస్, డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ సబ్మిట్ గెస్ట్ పోస్ట్ ఇలా సర్చ్ చేసినా సరే మీకు దాని రిలవెంట్గా ఉండే ఆర్టికల్స్ అన్నీ కనిపిస్తాయండి. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ రైట్ అన్ ఆర్టికల్. సో ఇక్కడ చూడండి సోషల్ మీడియా ప్లస్ రైట్ ఫర్ అస్, పెయిడ్ యాడ్స్ ప్లస్ రైట్ ఫర్ అస్. సో సింపుల్గా చెప్పాలి అంటే యూ హ్యావ్ టు యూస్ రైట్ ఫర్ అస్ ప్లస్ యువర్ నీచ్. మన నీచ్ ఏముందో అది రాయాలన్నమాట. సో మీరు ఒకవేళ మెయిల్ పెట్టడం రాకపోతే గో ఫర్ చాట్ జీపీటీ అండ్ ఆస్క్ ఫర్ ఇట్. ఓకే, సో చాట్ జీపీటీకి వెళ్ళి, సో ఐ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఫర్ ఏ వెబ్సైట్, సో ఫర్ ఎ గెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్, ఐ వాంట్ టు మెయిల్ దెమ్, హౌ కెన్ ఐ రిప్లై. సో వాళ్ళకి మెయిల్ చేద్దాం అనుకుంటాను, నాకు కంటెంట్ ఇవ్వని అడిగితే అదే కంటెంట్ ఇస్తుంది, మీరు ప్రాపర్గా ఎడిట్ చేసుకొని వాళ్ళకి పంపచ్చు. ఓకే, క్లియర్? Yes. అండ్ Yeah. దిస్ బ్యాక్ లింక్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. సో కొన్ని సైట్స్లో అయితే ఇప్పుడు మెయిల్ పంపిమన్నారు కదండి వీళ్ళు, కొన్ని సైట్స్లో ఫామ్ ఫిల్అప్ చేయమని అడుగుతారండి. సో సమ్ సైట్స్ విల్ ఆస్క్ ఫర్ ఎ ఫామ్ ఫిల్అప్. సో వీళ్ళు కూడా గైడ్ లైన్స్ పెట్టారు. సో రీడ్ దెమ్. ఓకే, ఇట్స్ ఓకే. సో వీళ్ళు కూడా మెయిల్ చేయమని అడుగుతున్నారండి. నైస్. సో కొన్ని వెబ్సైట్స్లో అయితే యూ కెన్ సీ ఏ ఫామ్, యూ హ్యావ్ టు ఫిల్అప్ ది ఫామ్. సో మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫామ్ ఫిల్అప్ చేస్తే సో దే విల్ రివర్ట్ బ్యాక్ టు అస్ అన్నట్టు. దేని గురించి రాస్తాము, మన డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రెస్ రిలీజ్. సో ఇక్కడ ప్రెస్ అన్న టర్మ్ చెప్తుందండి, మీడియా. సో ఇట్ ఈస్ లైక్ అఫీషియల్ న్యూస్ అనౌన్స్మెంట్ written by a company or a brand or an individual, and this announcement will be shared with media or ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఇట్లాంటివి Okay. వివరిస్తారండి, మూవీ స్టార్స్, పొలిటీషియన్స్, అవునా. సో ఎనీ అఫీషియల్ Yeah. న్యూస్ కానీ ఏదైనా అనౌన్స్మెంట్ కానీ ఇవ్వాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ దిస్ ప్రెస్ రిలీజ్. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అవునా, ఏమన్నా పొలిటికల్ ఈవెంట్స్ అలా ఏమన్నా బిగ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటే ప్రెస్ రిలీజ్కి వెళ్తాం మనం, మీడియాలో చెప్పడం కానీ అట్లా. సో వీటికి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. కాకపోతే ఫ్రీ ప్రెస్ రిలీజ్ సైట్స్ ఆర్ వెరీ రేర్. చాలా కొద్ది మందికి మాత్రమే ఇవి వాడతారండి, చాలా కొద్ది మంది మాత్రమే ఇవి వాడతారు. దే ఆర్ ఎక్స్పెన్సివ్. అయితే ఎక్స్పెన్సివ్ అంటే దే ఆర్ పెయిడ్. చాలా తక్కువ ప్లాట్ఫామ్సే ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది సైట్స్ ఆర్ పెయిడ్. సో లెట్ మీ గో అండ్ చెక్ సమ్ సైట్స్. సో ప్రెస్ రిలీజ్ సైట్స్.
సో చాలా తక్కువ మంది వాడతారండి ఇవి. సో ఐ చెక్. సో ఇవన్నీ కూడా ప్రెస్ రిలీజ్ సైట్స్ ఏంటండి, కానీ చాలా వరకు పెయిడ్, ఏవి ఫ్రీ ఉండేది చాలా తక్కువ అనమాట. సో ఐ గో ఫర్ ఎ సైట్ కాల్డ్ ఇష్యూ వైర్. ఓకే, సో దిస్ ఈస్ వన్ సైట్. ఓకే, సబ్మిట్ ప్రెస్ రిలీజ్ అని ఉందండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు లాగిన్ కానీ సైన్ అప్ కానీ చేయాలి. సో లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. ఏమైనా అడుగుతుందేమో చూద్దాం. సైన్ అప్ చేయమని అలాగా. సో చూడండి, ఫస్ట్ పిఆర్ వచ్చేసి ఫ్రీ అండి, ఫస్ట్ ప్రెస్ రిలీజ్ ఒకటి ఫ్రీ ఇక్కడ, తర్వాత అంతా పెయిడ్ అన్నట్టు. ఓకే, రైట్. సో సైన్ అప్ నా. సో సైన్ అప్ అడుగుతుంది, నేను సైన్ అప్ చేస్తాను. ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సో నేను ఏదైనా టెంపరీ మెయిల్ తెచ్చుకుంటానండి. సో సో ఫస్ట్ ఒకటే కదా ఫ్రీ, తర్వాత కావాలంటే మళ్ళీ. సో ఈ టెంప్ మెయిల్ అనేది ఏంటంటే అండి, వీ కెన్ జనరేట్ టెంపరీ మెయిల్స్ హియర్. సో ఐ విల్ గో హియర్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో టెంపరీగా మెయిల్స్ కావాలి, యూజ్ అండ్ త్రో కావాలి అనుకుంటే ఇక్కడ. సో వాళ్ళు ఏదైనా రిటర్న్ మెయిల్ పంపినా కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకు. సో Okay. మొత్తం పాస్వర్డ్. ఓకే, ఇదే చూస్ చేసుకుంటాను. అండ్ దెన్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నా. సో కొన్నిసార్లు కనిపెట్టేస్తారండి ఇది కరెక్ట్ మెయిల్స్ కావు అని. దెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. కనిపెట్టకపోతే బెటరే. సో మోస్ట్ ఆఫ్ ది సైట్స్ ఆర్ రికగ్నైజింగ్ నా. సో చూడండి, యాక్టివేట్ చేసుకోండి మీ మెయిల్ అని చెప్తా ఉంది. ఐ విల్ గో హియర్ అండ్ ఐ యాక్టివేట్. ఇక్కడ ఇన్బాక్స్కి మనకి మెయిల్ వచ్చేస్తుంది అని చూడండి, ఇష్యూ అయి. సో కాకపోతే దీస్ ఆర్ నాట్ పర్మనెంట్, దీస్ ఆర్ నాట్ ఫర్ పర్మనెంట్ యూస్, దీస్ ఆర్ ఓన్లీ ఫర్ టెంపరీ యూస్, యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఇప్పుడు నేను చాలా వాడుతున్నాను, ఆ, చాలా అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నా, చాలా వాడుతున్నా, నాకుండే మెయిల్స్ నాకు సరిపోవడం లేదు, అట్లాంటప్పుడు నాకు తప్పట్లేదు అంతే. సో ఓకే, ఓపెన్ అయిపోయిందండి. మెయిల్ని కన్ఫర్మ్ కూడా చేసేసాను నేను. ఇప్పుడు ఇలా డాష్ బోర్డ్కి వచ్చేసాను. అన్న, సో క్రియేట్ బిజినెస్ ప్రొఫైల్. ఎస్, యూ హ్యావ్ నాట్ క్రియేట్ ఎనీ బిజినెస్ ప్రొఫైల్, క్రియేట్ బిజినెస్ ప్రొఫైల్. సో బిజినెస్ నేమ్ ఇవ్వండి. సో డిజి రెడ్డి అలా ఇస్తున్నా. అండ్ దెన్ కాంటాక్ట్ ఈమెయిల్. అండ్ దెన్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఇస్తున్నాను, www.dgready. మామూలుగా అయితే వీటిని ఏదైనా మూవీ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆర్ ఎనీ గ్రాండ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాడతారండి. సో క్రియేట్ మీద క్లిక్ చేశాను. బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ ప్రెస్ రిలీజ్ చేద్దాము. సో ఇక్కడ యాడ్ ప్రెస్ రిలీజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది కావాలంటే లోగో కూడా అప్డేట్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రెస్ రూమ్ సెలెక్ట్ డిజి రెడీ. సో బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటేనే ఇక్కడ కనిపిస్తుందండి, లేదంటే మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. హెడ్లైన్. So you can give a headline like we at DG Ready are starting a new batch from March, like that. అలా ఏమన్నా చెప్పాలంటే can say like that. So digital marketing heading. So we at DG Ready are starting a new batch from March 2026 or April 2026. Join us now. Get a discount అలా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమన్నా యూ కెన్ సే ఇట్. ఇట్స్ ఓకే. రిలీజ్ డేట్ ఇమ్మీడియట్, ఫ్యూచర్ డేట్ ఏమన్నా కావాలంటే సెట్ చేసుకోవచ్చు అంటండి. రిలీజ్ డేట్ అంట, ఆమె ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అలాగా. సో రిలీజ్ డేట్ విల్ ఆటోమేటికలీ అపియరింగ్ ఇన్ ది స్టార్ట్ ఆఫ్ ప్రెస్ రిలీజ్. అండ్ దెన్ కంట్రీ, ఐ విల్ చూజ్ ఇండియా. సో మోస్ట్ ఆఫ్ ది ప్రెస్ రిలీజ్ సైట్స్ ఆర్ పెయిడ్. దీంట్లో ఏదో ఒకటి వరకు ఫ్రీగా వస్తుందండి ఫస్ట్ ప్రెస్ రిలీజ్. సో ఆంధ్రప్రదేశ్, టౌన్,
No, not available. So something I'm choosing అండి. ఓకే. సో ప్రెస్ రిలీజ్ బాడీ. సో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ గో టు చాట్ జీపీటీ అండ్ క్రియేట్ సమ్ కంటెంట్. సో ఐ విల్ గో టు చాట్ జీపీటీ. సో సింపుల్గా అడగచ్చండి. సో గివ్ మీ ప్రెస్ రిలీజ్ కంటెంట్. We are starting a new batch April 2026. ఫోర్ లైనర్ అలా ఇస్తున్నా అండి. మీకు కావాలంటే మీరు సో చాట్ జీపీటీ డూస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సేమ్ రాకపోయినా చాట్ జీపీటీకి వచ్చి అడగండి, అది ఇస్తుంది. సో బాగానే ఇచ్చింది కదా. సో ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు. సో చూడండి, వీఆర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ ది లాంచ్ ఆఫ్ అవర్ న్యూ బ్యాచ్. సో డిజైన్ టు ప్రొవైడ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే డైన్. బాగుంది కదండి. సో ఇంకా మీకు కావాలంటే మీ కోర్స్లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు. సో ఎస్సీఓ ప్రొవైడ్ చేస్తాం, గూగుల్ యాడ్స్ ప్రొవైడ్ చేస్తాం, లైక్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాము. సో ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఇవ్వండి మీరు. సో ఐల్ గో హియర్ అండ్ ఐల్ క్లిక్ హియర్. And then source company, name of the company the release is about. Maybe legal label if a company's name. యూజ్ కంపెనీ అంటే వేరే ఏదైనా కంపెనీది వాడితే లీగల్లీ ఇష్యూ అవుతుందంటండి, చూసుకోండి. ఎందుకంటే వాళ్ళ పేరు మీద మనం ప్రెస్ రిలీజ్ చేస్తున్నట్టు కదా, అర్థమైందా? Yes. కంపెనీ ఆర్ కాంటాక్ట్ నేమ్. యూ వాంట్ హైడ్ ఈమెయిల్, చేయండి, హైడ్ చేయండి. సో కాంటాక్ట్ ఫోన్ ఐమ్ గివింగ్ దిస్. కాంటాక్ట్ మొబైల్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ గివ్. కాంటాక్ట్ మొబైల్ ఐల్ గివ్, ఐల్ రిమూవ్ దిస్. నాట్ మ్యాండేటరీ అంటున్నారు, సో ఐఎమ్ నాట్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెబ్సైట్ ఆల్రెడీ ఇచ్చేసింది. గూగుల్ మ్యాప్ లింక్ కావాలని ఇవ్వచ్చు అంటండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గూగుల్ మై బిజినెస్ లింక్, నేను ఫర్దర్ క్లాస్లో గూగుల్ మై బిజినెస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. సో ఒకవేళ మీకు ఆ లింక్ ఉంటే ఇవ్వండి అని చెప్తుంది. సో ఫొటోస్, సో యూ కెన్ చూస్ ది ఫొటోస్. సేమ్ ఫొటోస్ ఐఎమ్ గివింగ్. And then you can give up to 5, it seems. ఓకే. సో ఇండస్ట్రీ ఏంటి? అడ్వర్టైజింగ్. మల్టిపుల్ అయినా చూస్ చేసుకోవచ్చు అంట మీరు. సో సెలెక్ట్ చేసుకోండి, చూసుకొని డిజిటల్ మార్కెటింగ్ ఉందా లేదా లైక్ దాట్. సో ట్యాగ్స్, సో డిజిటల్ మార్కెటింగ్, సో ఆన్లైన్ మార్కెటింగ్ ట్రైనింగ్ సంథింగ్ ఐమ్ గివింగ్. సో స్టాక్ టిక్కర్ అంటే పైన టైమర్ రన్ అయితే ఉంటుంది కదండి, ఇంత Okay. లిమిటెడ్ టైం అట్లా ఏమన్నా కావాలన్నా పెట్టచ్చంట. సో ఐ సీ ది ప్రివ్యూ. సో మినిమం వర్డ్ కౌంట్ 100. హెడ్ లైన్ మస్ట్ కంటైన్స్ మినిమం 30 క్యారెక్టర్స్. లేవా 30 క్యారెక్టర్స్? ఓకే 100. ఐ చేంజ్ ది కంటెంట్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇన్ లైక్ 100 words. Done. I'll go back here. సో హెడ్లైన్ చేంజ్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్. ఓన్లీ 26 క్యారెక్టర్సే ఉన్నాయంట, ఇప్పుడు సెట్ అయింది. సో ఇక్కడికి వెళ్ళి కంటెంట్ తెచ్చుకుంటాను నేను. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకొని పోస్ట్ చేయండి. డాన్. Yes. రివ్యూ. మినిమం వర్డ్ కౌంట్ 100. ఇది 100 ఇంకా రాలేదేమో. 94 వర్డ్సే ఉన్నాయంట. అయితే నేను ఇక్కడ ఆల్సో మెన్షన్. సో మీరు ఫాలోఅప్ క్వశ్చన్స్ కూడా అడగచ్చండి. సో డిజిటల్ మార్కెటింగ్ సిలబస్. 94 వర్డ్స్ వేస్తుందండి ఇది.
So make it to 200 words. సో ఇలా ఫాలోఅప్ క్వశ్చన్స్ అడిగి ఇచ్చిన కంటెంట్ని చేంజ్ చేస్తూ ఉండొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో అవి ఆస్క్ అనేది మ్యాటర్స్. మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయినా పర్లేదు. ఇందాక నేను క్వశ్చన్ ఏమన్నా హై లెవెల్ ఇంగ్లీష్లో అడిగానా? నార్మల్గా అడిగా, వెరీ వెరీ నార్మల్గా. సో గూగుల్, సారీ, ఇట్ అండర్స్టాండ్స్. సో ఐల్ కాపీ దిస్ అగైన్ అండ్ ఐల్ గో దేర్ అండ్ ఐల్ పేస్ట్ ఇట్ హియర్. డన్. సో 177 వర్డ్స్ ఉంది. ఇప్పుడు హ్యాపీ అనుకుంటా. Oh, no. Let me refresh. బాగా కష్టపడి రాసా, మళ్ళీ అంత పోతుందా? ప్లీజ్, ఓ గాడ్. సో ఈ సైట్స్ కొంచెం అట్లనే ఉంటాయండి, డోంట్ వరీ. ఫ్రీనే కదా. సో ప్రివ్యూ ఇలా ఉంటుందంట. నైస్. Okay. We can edit or we can submit it. సో సబ్మిట్ చేసిన తర్వాత విల్ గెట్ ఎ లింక్ లైక్ దిస్. ఆ లింక్ ఒకసారి కాపీ చేసుకొని విల్ కెన్ పేస్ట్. సో యూ హ్యావ్ టు కాపీ ది లింక్. సో ఇది మన ప్రమోషన్ లింక్ అనమాట. ఈ లింక్ని కాపీ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ లింక్ ఇక్కడ ఉందండి. సో ఇక్కడికి వెళ్ళి ఇది కాపీ చేసుకొని, సో ఐల్ పేస్ట్ ఇట్ హియర్. సో వాట్ కైండ్ ఆఫ్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఈస్ దిస్? ప్రెస్ రిలీజ్. Press release. Yeah. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పసెస్. ప్రాక్టికల్గా అడగకపోవచ్చు ఇవి, బట్ ఇంటర్వ్యూ పర్పసెస్ ఇంపార్టెంట్. పేర్లన్నా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేసుకోండి. నేను జస్ట్ ఈ టూ ఫిల్ చేస్తున్నాను, మీరు అలా చేయకండి. యూ హ్యావ్ టు ఫిల్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో డన్. సో ఈ లింక్ వచ్చేసిందండి. ఇక్కడ ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. డన్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ బ్లాగ్ కమెంటింగ్. బ్లాగ్ కమెంటింగ్ మీన్స్ commenting for blogs. So leaving a comment on other people's blog posts is called blog commenting. సో వేరే వాళ్ళు ఏమైనా పోస్ట్ రాస్తే ఆ పోస్ట్ గురించి కమెంట్ చేస్తే దాన్ని బ్లాగ్ కమెంటింగ్ అంటాం. ఆ కమెంట్తో పాటు ఒక లింక్ కూడా వదిలేస్తామండి, మన వెబ్సైట్ లింక్ అక్కడ లీవ్ చేస్తాం అనమాట. సో దట్ వీ కెన్ గెట్ ఎ బ్యాక్ లింక్ ఇన్ రిటర్న్. ఎప్పుడైనా సరే కమెంట్స్ రాసేటప్పుడు కొంచెం జెన్యున్గా కంటెంట్ చదివి రాయండి. సో హౌ టు చెక్ ఫర్ రిలవెంట్ వెబ్సైట్స్. ఈ బ్లాగ్స్ కింద కమెంట్ చేయాలంటే కూడా రిలవెంట్ సైట్స్ నుంచి బ్యాక్ లింక్ రావాలి మనకు. సో రిలవెంట్ సైట్స్ అంటే రిలవెంట్ కంటెంట్ కింద కమెంట్ చేయాలి. సో వీ కెన్ సర్చ్ లైక్ యువర్ నీచ్ ప్లస్ కమెంట్ ఆర్ యువర్ నీచ్ ప్లస్ లీవ్ ఏ రిప్లై. ఇలా ఏదైనా సర్చ్ చేయొచ్చండి మీరు. సో ఐ చూస్ దిస్ వన్ ఫర్ నా, or else niche plus comment, and then I'll go here. సో గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయాలి. సో ఇప్పుడు కమెంట్ రిలవెంట్ అన్నీ వస్తాయండి. సారీ, యువర్ నీచ్ అంటే ఐ షుడ్ గివ్ మై నీచ్ కదా, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ సైట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఎట్ ది సేమ్ టైం సో కమెంట్ ఆప్షన్ ఏవైతే ఇస్తున్నాయో ఆ సైట్స్ ఇక్కడ కనిపిస్తాయండి. సో లెట్ మీ గో దేర్. సో కమెంట్ సెక్షన్ ఉన్న సైట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ అండ్ కమెంట్ సెక్షన్ ఉండే సైట్స్. కనెక్ట్ విత్ అస్ అని వస్తుంది. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసి అలా చూడండి, కింద కూడా ఉండొచ్చు. సో లెట్ మీ గో డౌన్ ఎ బిట్. ఓకే, సో లేదా ఆర్ ఐల్ ఓపెన్ దిస్ అండ్ ఐల్ చెక్ ఏదైనా. సో లేదు, లెట్ మీ గో బ్యాక్. సో ఇది కొంచెం ఆర్టికల్ టైప్ అండి, ఇది దీంట్లో ఉంటాయి మోస్ట్లీ, చూద్దాము. ఇట్స్ ఓకే, చెక్. So mostly it should be there. So what is digital? ఇది బ్లాగే.
సో accept all for now. సో ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు వీడు. ఇవన్నీ కూడా కొంచెం ఓపిక్గా చెక్ చేసుకోవాలండి మనము. సో సమ్వేర్ దే షుడ్ బి ఏ బాక్స్, ఐ మీన్ ఒక ఫామ్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా లేదా, ఎల్స్ నేను సర్చ్ చేయడం ప్రాపర్గా చేయలేదు. లెట్ మీ గో బ్యాక్ ఆర్ ఎల్స్ లీవ్ ఏ రిప్లై మీద కొడతాను నేను. లీవ్ ఏ కమెంట్ ఆర్ లీవ్ ఏ రిప్లై, వాట్ ఎవర్ కెన్ చూస్. సో మీ నీచ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉందండి, ఇక్కడ చూడండి కాంటాక్టర్స్ అని ఉంది ఒక ఫామ్. మామూలుగా ఇవన్నీ కమెంట్సే అండి. సో ఇలా వస్తుంది అనమాట లీవ్ ఏ రిప్లై అనేది. ఓకే, సో గివ్ యూ అ కమెంట్ హియర్, మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వండి. సో దట్ విల్ గెట్ ఎ బ్యాక్ లింక్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అండి, సో విల్ గెట్ ఎ బ్యాక్ లింక్ ఓన్లీ ఇఫ్ ది ఓనర్ ఆఫ్ ది వెబ్సైట్ అప్రూవ్స్ అవర్ కమెంట్. మన కమెంట్ అనేది ఓనర్ అప్రూవ్ చేస్తేనే మనకు ఈ లింక్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. అదర్వైజ్ ఇక్కడ ఎలా కనిపించదు. సో దట్స్ వై గివ్ ఏ జెన్యూన్ రిప్లై. ఒకసారి వాళ్ళు రాసిన ఆర్టికల్ చదివి ప్రాపర్గా రిప్లై ఇవ్వండి. సో ఇది అల్లాటబ్బాగా రిప్లై ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు దీనికి అంత ఇది లేదండి. ఐ మీన్ దిస్ ఇస్ అన్ అవుట్డేటెడ్ టెక్నిక్ అండ్ గూగుల్ ఈస్ ఇగ్నోరింగ్ బ్లాక్ కమెంటింగ్ బ్యాక్లింక్స్. సో బ్యాక్లింక్స్ మనకు ఏవైతే వస్తున్నాయో, సో అవన్నీ కూడా ఈ బ్లాక్ కమెంటింగ్ త్రూ వచ్చే బ్యాక్లింక్స్ని గూగుల్ ఇగ్నోర్ చేస్తుంది. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నో ఫాలో లింక్స్. ఇవేం డూ ఫాలో లింక్స్ ఇవ్వరు మనకు. ఊరికే కామెంట్ చేసినందుకు ఏమన్నా డూ ఫాలో లింక్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఒకవేళ ఇచ్చినా మోస్ట్లీ నో ఫాలో లింక్సే ఇస్తాయి. సో దిస్ మే నాట్ బూస్ట్ అవర్ ర్యాంకింగ్స్, బట్ వీ మే గెట్ ట్రాఫిక్. సో ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కమెంట్స్ చదువుతాం, మనం ఇక్కడ కమెంట్స్ చూస్తున్నాం, ఇక్కడ లింక్ వదిలేసారు, క్లిక్ చేసి దే కెన్ కమ్ టు అవర్ వెబ్సైట్. సో వీ మే గెట్ సమ్ ట్రాఫిక్ ఆర్ విజిటర్స్ అన్నట్టు. అంతేగాని సో దీని నుంచి మనకేం లింక్ జ్యూస్ వస్తుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఈస్ సమ్ అవుట్డేటెడ్ టెక్నిక్. సో యూ కెన్ కమెంట్ హియర్ అండ్ దెన్ యూ కెన్ ఆల్సో గివ్ లైక్ దిస్. సో ఈహెచ్ఎఫ్. సో ఇది ఈ ట్యాగ్ లైన్ మీరు గుర్తు పెట్టుకోవాలండి. సో ఐ విల్ గివ్ లైక్ www.dgready.in అండ్ దెన్ ఇదేంటంటే లింక్ ట్యాగ్ అంటామండి. లింక్ రావాలంటే ఇట్లా ట్యాగ్ ఇస్తాం అన్నమాట. ఓకే. ఇంప్రెసివ్ బ్లాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కమెంటింగ్ లైక్ దిస్ అనుకున్నాం. సో మీరు రాయాల్సిన కంటెంట్ అంతా ఇలా రాయాలి, ఈ ఇంప్రెసివ్ బ్లాగ్ ప్లేస్లో రాయాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది, సో వాళ్ళకి పోస్ట్ కమెంట్ కొట్టిన తర్వాత సో వాళ్ళకి ఓన్లీ ఇంప్రెసివ్ బ్లాగ్ అనేది మాత్రమే కనిపిస్తుంది. సో లెట్ మీ పోస్ట్ దిస్. సో కొంతమంది అప్రూవ్ చేసిన తర్వాత కనిపిస్తుంది అండి, కొంతమందికి ముందే కనిపిస్తుంది. సో ఇట్ షుడ్ గెట్ అప్రూవ్డ్. ఓకే, సో మనకు వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ ఇంప్రెసివ్ బ్లాగ్ అనేది మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో వన్స్ దే అప్రూవ్, సో నేను ఏ హెచ్డిఎఫ్ అలా రాసాను కదా ఒక ట్యాగ్, హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో దానివల్ల ద లింక్ విల్ బికమ్ క్లికబుల్. సో ఇఫ్ ఎనీ వన్ క్లిక్స్ ఆన్ దట్ ఇంప్రెసివ్ బ్లాగ్, సో దిల్ బి రీడైరెక్టెడ్ టు అవర్ వెబ్సైట్ అన్నట్టు. క్లియర్? ఎస్. ఓకే, సో బట్ వీటికి అంత వాల్యూ అనేది లేదు ఇప్పుడు. సో ప్రాపర్గా చదివి రాయండి. సో మన కంటెంట్ ఎప్పుడు అప్రూవ్ అవుతుంది? ప్రాపర్గా రాస్తే అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని కమెంట్స్ అప్రూవ్ అవుతాయని గ్యారంటీ లేదు. ఓనర్ అప్రూవ్ చేస్తేనే మన లింక్ బ్యాక్ లింక్ అవుతుంది, ఆర్ ఎల్స్ నథింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ డైరెక్టరీ సబ్మిషన్. So directory submission, it is a kind of technique where we submit our website details like మన వెబ్సైట్ నేమ్, మన వెబ్సైట్ యూఆర్ఎల్, మన వెబ్సైట్ గురించి సమ్ డిస్క్రిప్షన్ ఆన్లైన్ వెబ్ డైరెక్టరీస్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తామండి. సో ఆన్లైన్ వెబ్ డైరెక్టరీస్ ఆర్ నథింగ్ బట్ సో డిజిటల్ ఫోన్ బుక్ అనొచ్చు దాన్ని. సో దాంట్లో లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ రిజిస్టర్ అయి ఉంటాయండి ఈ ఆన్లైన్ వెబ్ డైరెక్టరీస్లో. సో మన వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ని ఈ ఆన్లైన్ వెబ్ డైరెక్టరీస్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తాము. సో దే ఆర్ లైక్ డిజిటల్ ఫోన్ బుక్స్. సో ఈ డైరెక్టరీస్లో సమ్ థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ రిజిస్టర్ అయి ఉంటాయి. సో వాటిలోంచి మనకు ఓకే
మన దాంట్లోంచి మనకు ఒక బ్యాక్ లింక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో దట్స్ వై వి గో దేర్ అండ్ వి సబ్మిట్ అవర్ వెబ్సైట్ దేర్. కాకపోతే దీంట్లో కూడా చాలా కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. మనకు రిలవెంట్ అయిన కేటగిరీ చూస్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలి. సో దెర్ ఆర్ మెనీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. యూ కెన్ సబ్మిట్ ఎనీవేర్. ఫర్ now I'll choose quicklinks.net. సో సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే అప్రూవ్ అయిపోవచ్చు, ఆర్ ఎల్స్ దే మే టేక్ టూ మచ్ ఆఫ్ టైం. ఇవి ఫ్రీ కదండి, ఈజీగా వచ్చే బ్యాక్ లింక్. సో టైం కూడా చాలా తీసుకుంటాయండి, టైం తీసుకుంటుంది. చూస్ ప్రాపర్ థింగ్. సో ఎడ్యుకేషన్ రిలేటెడా, మార్కెటింగ్ రిలేటెడా, సో కంప్యూటర్స్ సంథింగ్ నేను చూస్ చేస్తాను. సో దీంట్లో కూడా చాలా ఉన్నాయి చూడండి, నేను ఇంటర్నెట్ మార్కెటింగ్ చూస్ చేస్తున్నా. ఓకే, అండ్ దెన్ సో you'll get some option. You have to log in అనుకుంటా. Okay, let me log in. Submit. So or else I'll register. With the same thing I'll use. Temp mail. I'll close these things. Username and then password. Okay. Email. Register. ఇంకోటి ఏంటంటే అండి, అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సబ్మిట్. ఇవి కూడా దే డోంట్ హ్యావ్ మచ్ వాల్యూ ఇన్ ది ఐస్ ఆఫ్ గూగుల్. సో వీటికి ఏమంత వాల్యూ ఉండదండి. ఇట్స్ అన్ అవుట్డేటెడ్ టెక్నిక్. సో గూగుల్ ఈ బ్యాక్ లింక్స్కి అంత వాల్యూ ఏమి ఇవ్వదు. బికాస్ సో ఇఫ్ యూ సబ్మిట్, ఇఫ్ యూ గెట్ టూ మెనీ సబ్మిషన్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ సైట్స్, సో ఇవి ఎప్పుడైనా సరే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చెక్ చేసుకోమన్నారు కదా. సో ఇలాంటి సైట్స్ మోస్ట్లీ మంచి వాల్యూ ఉండకపోవచ్చు, వీటికి లో క్వాలిటీ కంటెంట్ ఉండొచ్చు. సో ఇలాంటి లో క్వాలిటీ కానీ ఫ్రీ డైరెక్టరీస్ నుంచి కానీ ఎక్కువ బ్యాక్ లింక్స్ వస్తే అవి స్పామీ కింద ట్రీట్ చేస్తుంది అనమాట గూగుల్. సో దీనివల్ల ఎస్ఈఓ పెరగడమేమో కానీ వీ మే ఆల్సో హర్ట్ అవర్ ఎస్ఈఓ. సో స్పామీ లింక్స్ అన్నట్టు ట్రీట్ చేస్తే మన ఎస్ఈఓ ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి సైట్స్లో ఇవ్వకపోవడమే బెటరు. సో బిజినెస్ అండ్ ఎకానమీ. సో గో టు స్టెప్ 2. అండ్ దెన్ సో ఫీచర్డ్ ప్రీమియం ఫ్రీ. చూడండి, ప్రీమియం అయితే సో విత్ ఇన్ 24 hours ఇచ్చేస్తారంట బ్యాక్ లింక్ అనేది. పర్మనెంట్ లిస్టింగ్ అంటే సో లైఫ్ లాంగ్ ఒక బ్యాక్ లింక్ అనేది మీకు వచ్చేస్తుంది. ఫీచర్డ్ అంటే 25, అన్లిమిటెడ్ బ్యాక్ లింక్స్ ఏవో ఇస్తారేమో ఏమన్నా. ఓకే, సో నేను ఫ్రీ చూస్ చేస్తున్నా. సో పెయిడే, ఫ్రీనే. సో మీ టైటిల్ అవన్నీ కూడా ఇవ్వండి. సో డిజిటల్ మార్కెటింగ్. అండ్ దెన్ యూఆర్ఎల్, మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో ఐఎమ్ గివింగ్ సమ్ వెబ్సైట్ యూఆర్ఎల్. ఓకే, సంథింగ్ ఇదేదో ఇస్తున్నా అండి నేను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్. అండ్ దెన్ డిస్క్రిప్షన్, మీ వెబ్సైట్ గురించి ప్రాపర్గా డిస్క్రైబ్ చేయండి. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సో దట్ వన్స్ యూ గెట్ ఎ బ్యాక్ లింక్ యూ మే గెట్ ఎ మెయిల్. సో కీవర్డ్స్, సో రిలవెంట్ యువర్ బిజినెస్ అండ్ సమ్ డిస్క్రిప్షన్ అబౌట్ ఇట్. సో లిమిట్ 250 characters అంట. సో అగ్రీ విత్ ది సబ్మిషన్ రూల్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. Already exists on our database. సో లింక్ సబ్మిటెడ్ అండ్ అవైటింగ్ అప్రూవల్. ఓకే, సో ఇట్లాంటి కేసెస్లో మీరు ఈ లింక్నే కాపీ చేసుకొని పేస్ట్ చేయండి అక్కడ. సో అప్రూవ్ అయిన తర్వాత మనకు ఒరిజినల్ లింక్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా వీళ్ళకి ఇవ్వాలండి. ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మెన్షన్ చేయండి. సో దట్ దే కెన్ లాగిన్ అండ్ దే కెన్ చెక్. కంపెనీ వాళ్ళు కానీ మన క్లయింట్స్ కానీ లాగిన్ చేసి చెక్ చేసుకోగలుగుతారు వీళ్ళు నిజంగా సబ్మిట్ చేశారా లేదా అని. క్లియర్ టిల్లా? Yes. రైట్. సో ఇది చాలా సింపుల్ అండి, డైరెక్టరీ సబ్మిషన్. జస్ట్ మన వెబ్సైట్ నేమ్ ఇస్తున్నాం, దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం, సబ్మిట్ చేసేస్తున్నాం. ఇది Okay. అవుట్డేటెడ్, గూగుల్ అంత వాల్యూ ఇవ్వదు. సో ఇట్లాంటి సైట్స్ చాలా ఉంటాయి. సో ఒకవేళ కనుక మనకు
లో క్వాలిటీ సైట్స్ గురించి కనుక ఇట్లాంటి లింక్స్ ఎక్కువగా వస్తాయి, బ్యాక్ లింక్స్ ఎక్కువగా వస్తే మన ఎస్ఈఓ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇట్లాంటివి చేయకపోవడమే మేలు ఒక రకంగా. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ క్యూఆర్ కోడ్. సో ఇది బ్యాక్ లింక్ ఏం రాదండి దీనివల్ల, బట్ వీ కెన్ గెట్ విజిటర్స్ అన్నట్టు. సో ఎప్పుడైనా విన్నారా క్యూఆర్ కోడ్? Yeah. సో మనము ఎక్కడన్నా పే చేయాలంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఎక్కువ అయిపోయింది కదా. Yes. క్విక్ రెస్పాన్స్ కోడ్. So QR code is nothing but quick response code. It helps us to redirect customers to our site easily by scanning a QR. సో ఎవరైనా సరే యూజర్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఈజీగా వాళ్ళని మన వెబ్సైట్కి రీడైరెక్ట్ చేయొచ్చు. మనం ఎలా ఫోన్పేకి, గూగుల్ పేకి రీడైరెక్ట్ అయ్యి ఈజీగా పే చేసేస్తున్నామో ఇది కూడా అంతేనండి, సేమ్. ఓకే. సో ఇట్ డజంట్ గివ్ అస్ అ బ్యాక్ లింక్, బట్ ఇట్ కెన్ జనరేట్ ట్రాఫిక్. యూజర్ అనే వాడికి ఈజీగా మన వెబ్సైట్కి తీసుకెళ్ళొచ్చు, ఈజీగా పేమెంట్ చేసేటట్టు చేయొచ్చు. అలా ఈజీ వే చూపిస్తున్నాం అంతే. దిస్ ఈస్ నాట్ ఎ బ్యాక్ లింక్, మనకు బ్యాక్ లింక్ ఏం రాదు. సో విజిటర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇదనమాట. So I'll go here. So QR code generator sites చాలా ఉంటాయి, you can go there. So QR code generator.com. సో ఇవి పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ కూడా ఉన్నాయండి. లెట్ మీ చెక్ వన్స్. సో బిజినెస్ కార్డ్స్కి దేనికైనా క్రియేట్ చేసుకోవచ్చు అంట. సో ఈవెన్ ఒక మెసేజ్కి కూడా మనము క్రియేట్ చేయొచ్చండి. సో ది ఎసెన్షియల్ కోడ్. ఓకే. సో చూడండి, టెక్స్ట్ కూడా మనము క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో టెక్స్ట్కి, ఎస్ఎంఎస్కి అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వెబ్సైట్కి క్రియేట్ చేస్తానండి. నా వెబ్సైట్ నేమ్ వచ్చేసి డిజిరెడీ. సో ఐల్ గో హియర్. వెబ్సైట్ నేమ్ ఇస్తున్నాను, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు మీరు కనుక దీన్ని స్కాన్ చేస్తే మీ ఫోన్ నుంచి, యూ విల్ డైరెక్ట్లీ రీడైరెక్ట్ మై వెబ్సైట్. సో డిజైన్ ఏ విధంగా కావాలి, యూ కెన్ ఆల్సో చూస్ దట్. చూడండి, సో స్కాన్ మీ, అలా డిజైన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కలర్స్ కానీ అలా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రోకి వెళ్ళాలి, మేమన్నా పే చేయాల్సి వస్తుందేమో. చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఇది క్యూఆర్స్లో కూడా. నైస్. ఓకే. లోగో స్కాన్ మీ అని వస్తుంది అంట. డన్. సో మీ ఇష్టం అండి, మీ ఓన్ లోగో కావాలన్నా సరే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అంట. యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ దిస్ థింగ్ అండ్ యూ కెన్ షోకేస్ టు ఇట్ యువర్ యూజర్స్. సో మీరు టీషర్ట్స్ మీద వేసి బ్రాండింగ్ చేసుకుంటారా, లేకపోతే మీ ఫిజికల్ స్టోర్లో పెట్టుకుంటారా, సో మీ వెబ్సైట్లో పెట్టుకుంటారా, వాట్ ఎవర్ యూ వాంట్ కెన్ డూ దిట్. సో ఇట్లా మనం వేరియస్ వాటికి ఈ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇది బ్యాక్ లింక్ కాదు, దీని త్రూ మనకు బ్యాక్ లింక్ రాదు, బట్ వీ కెన్ జనరేట్ ట్రాఫిక్ త్రూ దిస్. యూజర్ అనేవాడు ఈజీగా స్కాన్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేలాగా మనం చేయొచ్చు. ఓకే, క్లియర్ టిల్లా? Yes. రైట్. నా ఐల్ గో హియర్. సో మనం ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ అన్ని కూడా చూసామండి. ఇవి కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కాకపోతే లాంగ్ రన్ మన వెబ్సైట్కి మంచిగా ఎస్ఈఓ ఉండాలంటే చాలా ఇంపార్టెంట్. సో లెట్ మీ గో టు గూగుల్ అండ్ షో ఎన్ ఎగ్జాంపుల్. ఎస్ఈఓ ట్రైనింగ్ అబ్బో నగర్ సంథింగ్ ఐఎమ్ సర్చింగ్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు నేను ఇలా సర్చ్ చేస్తూనే చూడండి, ఫస్ట్ది ఏమొచ్చిందండి, జస్ట్ డయల్. ఏంటిది, యాడ్ పోస్టింగ్ సైటే కదా ఇది. సో Yes. దిస్ ఈస్ ఏ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఇది ఎస్సీఓనేనండి, ఇది ఎస్సీఓనే, బికాస్ దిస్ ఇస్ ఎ వెబ్సైట్. నార్మల్ ఆన్ పేజ్ ఎస్సీఓ త్రూ వచ్చినది ఇది. సో నెక్స్ట్ ఇది లోకల్ లిస్టింగ్. దీని గురించి నేను రేపు డిస్కస్ చేస్తాను మీతో, ఈ లోకల్ లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది. దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్. అండ్ దెన్ క్లిక్ డాట్ ఇన్, ఇదేంటండి, ఇది కూడా యాడ్ పోస్టింగ్ సైట్ అనమాట. క్లాసిఫైడ్ సబ్మిషన్ ఆర్ యాడ్ పోస్టింగ్, అగైన్ జస్ట్ డయల్. సో ఇది ఆన్ పేజ్ ఎస్సీఓ త్రూ వచ్చింది. సో సులేఖ అగైన్ యాడ్ పోస్టింగ్. సో వీడియోస్ ఏంటి, వీడియో సబ్మిషన్. సో మీరు గనక కానీ ఇప్పుడు గమనిస్తే, సో ఆఫ్ పేజ్ ఎన్ని ఉన్నాయండి దీంట్లో. సో ఆఫ్ పేజ్ టెక్నిక్స్ త్రూ డిస్ప్లే అయిన రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అవునా. Yes. సో ఆన్ పేజ్ ఎంత ఇంపార్టెంటో ఆఫ్ పేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆల్సో ఇట్స్ లైక్ అనదర్ థింగ్. సో డిజిటల్ మార్కెటింగ్.
So this is local SEO. This is also kind of one off page. So ఇది ఆఫ్ పేజే. సో దీస్ టు ఆర్ ఆన్ పేజ్ SEO త్రూ వచ్చినటువంటి అండి నార్మల్ వెబ్సైట్ ఇది. సో దిస్ ఇస్ ఆల్సో నార్మల్ వెబ్సైట్. సో వీడియో ఇస్ వీడియో సబ్మిషన్. సో ఇన్స్టాగ్రామ్ ఇదేంటండి Yes. మన ప్రొఫైల్ క్రియేషన్ అనొచ్చు, అవునా? సో హియర్ Yeah. ఇట్ ఈస్. సో ఇమేజ్ సబ్మిషన్ వల్ల వచ్చిండొచ్చు, లేదంటే ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ వల్ల, ఆర్ఎల్స్ ప్రొఫైల్ క్రియేషన్ వల్ల, అవునా? సో లైక్ దిస్ మీరు గమనిస్తే ఆఫ్ పేజ్ రిజల్ట్స్ కూడా ఎస్ఈఆర్పిలో కనిపిస్తాయి. మన వెబ్సైట్లో ఆన్ పేజ్ చేసి కంటెంట్ బాగా రాసి టాప్లో కనిపించడం ఒకటైతే, ఆఫ్ పేజ్ త్రూ కూడా మన బిజినెస్ని ఎస్ఈఆర్పి రిజల్ట్స్లో సమ్ ఆర్ అదర్ వే కనిపించేలాగా చేయొచ్చు. వీ కెన్ గెట్ విజిటర్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు కస్టమర్స్ రావడం ఇంపార్టెంట్, అవునా? Yeah. సో ఆఫ్ పేజ్ అనేది బోరింగ్ అయినా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. ఓకే, సో లర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పసెస్ అన్నమాట. ఆఫ్ పేజ్ SEO టెక్నిక్స్ ఏంటి అలా అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు సే.